సంక్రాంతి పండగ 3 రోజులుగా నిర్వహిస్తాము అన్నమాట వాస్తవం. అందులో మొదటి రోజు చేసేటటువంటి పండగకి భోగి అని పేరు. భోగి అన్న పేరు 2 కారణాల చేత అన్వయం. భోగి అంటే భోగం అనుభవించుట. పెద్ద పండగ ఏదుంటుందో దానికి ముందు రోజు వచ్చే పండగ ఏదుందో దాన్ని భోగి అని పిలుస్తారు. మకర సంక్రమణం పెద్ద పండగ అయితే దాని ముందు వచ్చేటటువంటి పండగ భోగి పండగ. విచిత్రం ఏంటంటే ఈ భోగి పండగకి తిథి లేదు. ఈ తిథి నాడు ఈ పండగ అని లేదు. కృష్ణాష్టమి, శ్రావణ బహుళాష్టమి, శ్రీరామనవమి, చైత్ర శుక్ల నవమి అట్లా ఉంటాయి కదా. కానీ భోగి పండగ దగ్గరికి వచ్చేటప్పటికి దీనికి తిథి లేదు. దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజు ఏదో అదే భోగి. కారణం ఏమిటంటే ఈ హేమంత ఋతువులో పుష్యమాసం నడుస్తుంటుంది చంద్రమానంలో. ఈ పుష్యమాసంలో విశేషమైనటువంటి పాడి పంట ఇంటికి వస్తాయి. ఆరుగాలం కష్టపడినటువంటి రైతు పండించినటువంటి ధాన్యం ఇంటికి చేరుతుంది. చేరిన కారణం చేత ఒక సంవత్సరం పాటు సంతోషంగా నా భార్యా బిడ్డలతో నేను గడపగలను అని రైతు ఆనందాన్ని పొందుతాడు. రైతు భరోసాని పొంది ఆనందాన్ని పొందితే అది లోకానికంతటికీ శ్రేయోదాయకం. అన్నిటికన్నా ముందు అన్నం నీళ్లు దొరకాలి కదా. అవి దొరకకపోతే ధర్మం అన్న మాట ఎక్కడుంది? ఆకలితోటి దాహంతో ఉన్న ప్రజలు ధర్మానుష్ఠానం చేయడానికి సిద్ధపడరు. అందుకే భోగి పండగ ప్రధానం. అయితే ఈ భోగి పండగకి ప్రాతిపదిక ఎక్కడ అంటే ఉగాది నాడు. ఉగాది నాడు చేదు పచ్చడి తింటారు. భోగి పండగ నాడు పరమాన్నం తింటారు. ఎందుకని? నువ్వు అసలు జీవితంలో కష్టపడడం నేర్చుకోవాలి. నువ్వు కష్టపడితే పరమాన్నం తినడానికి అర్హత పొందుతావు. అంతేగాని నువ్వు అసలు కష్టపడకుండా కేవలంగా ఒక చోట కూర్చొని అన్నీ నాకు అమరాలి అని కోరకూడదు. కష్టపడడం ఎప్పుడూ చేదే, అదేమంత తేలిగ్గా ఉండదు. అందుకే చేదుతో ప్రారంభం చేసి మధుర పదార్థంతో పూజ చేస్తారు. అందుకని భోగి బాహ్యంలో అందరికీ కావలసినటువంటి అన్న సమృద్ధిని ఇచ్చేటటువంటి పండగ. రైతులకి ధాన్యం ఇంటికి వస్తుంది. రెండో గొప్ప విషయం ఏంటంటే దక్షిణాయన పుణ్యకాలానికి చిట్ట చివరి రోజు కదా భోగి. దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. అది రాక్షసుల చేత ప్రవేశింపబడి ఉంటుంది అని చెప్పినప్పటికీ, దేవతలకు రాత్రి కాలము అని చెప్పబడినప్పటికీ, నిజానికి ఉపాసన చేయవలసినటువంటి సమయం అంతా దక్షిణాయనంలోనే నడుస్తుంది.